టైంలోనే ఆడుదాం ఆంధ్ర పేరుతో ఎన్నికల ముందు కాబట్టి 5 ఏళ్ళు పెట్టల చివరి ఏడాది పెట్టారు. ఆడుదాం ఆంధ్ర పేరుతో ఆటలు నిర్వహించారు. పోటీలు పెట్టిన మాట వాస్తవం, వేలాది మంది పాల్గొన్న మాట వాస్తవం, సరదాగా జరిగిన మాట వాస్తవం, డబ్బులు ఖర్చు పెట్టింది వాస్తవం. 100-150 కోట్లు. 100-150 కోట్లలో ఎంత తినగలుగుతారు? మామూలుగా ఓ 10% తినగలుగుతారు. అంతేగాని 150 కోట్లు తినరు కదా. కానీ వీళ్ళు 150 కోట్ల అవినీతి అని ఆరోపిస్తూ వచ్చింది. జనసేన వాళ్ళకేమో రోజా మీద ఉన్న కోపం, అదేదో దాన్ని ఏమంటారు, ఒక కడుపు మంట. అదే సందర్భంలో తెలుగుదేశం వాళ్ళకి ఆవిడ మీద ఆగ్రహం. ఇద్దరు కలిసి తిట్టిపోస్తూ వచ్చారు. అయిపోయింది. గత 5 సంవత్సరాల్లో జగన్ టైంలో ఏమన్నా సీరియస్గా పట్టించుకున్నారా? వేధింపులు చేయాలనుకుంటే ఇట్లాగ ఇప్పుడు రోజాని అరెస్ట్ చేసేయాలి, రోజాని జైల్లో పడేసేయాలని రోజుకు 100 సార్లు స్టేట్మెంట్లు ఇస్తుంటారు. అది సరే, ఎట్లా చేయాలి అంటే మేము నోటితో అన్నాం కాబట్టి ఆవిడ అవినీతికి పాల్పడిపోయిందే అని చెప్పేసి ఇదిగో రేపు చేపిచ్చేస్తా, ఎల్లుండి చేపిచ్చేస్తా అని మాటలు చెప్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇది పక్కన పెడితే ఇప్పుడు చూడండి, కబడ్డీలో అక్రమాల కోత శీర్షికతో ఈనాడు ప్రధాన సంచికలో వచ్చిన కథనం మీద ప్రభుత్వం స్పందించి నకిలీ జనన ధృవీకరణ పత్రాలతో జాతీయ అంతర్జాతీయ పోటీలో కొందరు కబడ్డీ క్రీడాకారులు పాల్గొనడాన్ని తీవ్రంగా పరిగణించింది. క్రీడాకారులు వయసు ధృవీకరణ పత్రాలు పోర్జరీ చేసి తమకు అనుకూలమైన వాళ్ళని కబడ్డీ పోటీలకు ఎంపిక చేయడం మీద 2017లో నమోదైన కేసు ఆధారంగా నగరంలోని మాచివరం పోలీసులు ఏపీ కబడ్డీ సంఘం కార్యదర్శి యలమంచిలి శ్రీకాంత్ని అరెస్ట్ చేశారు. సోమవారం కోర్టులో హాజరుపరిచారు. 7 ఏళ్లలోపు శిక్ష పడే సెక్షన్లు కావడంతో న్యాయాధికారానికి బెయిల్ మంజూరు చేశారు. అంటే 2017లో అంటే ఎవరున్నారు అప్పుడు? ప్రభుత్వం, ఈ ప్రభుత్వమే కదా. సర్టిఫికెట్లు, దొంగ సర్టిఫికెట్లు ఇచ్చారు. ఎవరిచ్చారు? ఈ ప్రభుత్వంలోనే కదా. మరి అది సీరియస్ కేసే కదా. 7 ఏళ్లలోపు జైలు శిక్ష పడేటట్టయితే బెయిల్ ఇచ్చేశారు. అంటే కోర్టులో మన లాయర్లు, ప్రభుత్వం తరపున ఉన్న లాయర్లు ఇచ్చేస్తే తప్పులేదని చెప్పారు. మరి వైసీపీ వాళ్ళకి సంబంధించి ఏదో సోషల్ మీడియాలో మాట్లాడారనుకోండి, అదేమి యావజ్జీవ జైలు శిక్షను మరణశిక్ష వేసేది కాదు కదా. అవి కూడా 7 ఏళ్లలోపుయే కదా. మరి వాళ్ళకు కూడా బెయిల్ ఇట్లా ఇప్పించచ్చు కదా. ఒకటి, ఇక్కడ అవినీతి ఎవరి హయాంలో జరిగింది? హైలైట్ ఎక్కడ చేశారు? ఏం చేశారు? ఇది విచిత్రమైనటువంటిది. అంటే వార్తల్లో ఏది పెంచాలి, ఏది తొక్కాలి, ఏ పాయింట్ మాత్రమే జనం దగ్గరికి వెళ్ళాలి అన్నటువంటి దాంట్లో వీడు సిద్ధవస్తున్నారు.